ఇవాల్టి నుంచి మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణాల్లో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్నాథ్, బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండడం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. అతన్ని భద్రాచలానికి చెందిన ఉపేందర్ గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతుర్ని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో సాయి కుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతుర్ని ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయి కుమార్ పై గొడ్డలితో దాడి చేశాడు. వాకఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మతపరమైన అంశాలు, ముస్లింల పాత్ర లేకుండా చేసేందుకు, వాకఫ్ బోర్డును సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం వాకఫ్ బిల్లులో సవరణలు తీసుకొస్తోంది. ఒక ముస్లిం ఎంపీ, మంత్రి లేని ఈ ప్రభుత్వాన్ని మేమెలా నమ్మగలం? ముస్లింలకు టికెట్లు కూడా ఇవ్వరు అన్నారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి వేళ సంభవిస్తుండటంతో మన దేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెప్తున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 ప్రారంభమై సాయంత్రం 4:17 సంపూర్ణ దశకు చేరుకుంటుంది. నిజామాబాద్ టౌన్ 1, టౌన్ 2 పరిసర ప్రాంతాలలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్నటువంటి షాబిహీ ఖదర్ కార్యక్రమాలలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జమ్మా మసీద్, బర్కత్పుర, మాలపల్లి, ఆటోనగర్, శంభునిగుడి గురుద్వార్ ప్రాంతాల్లో పర్యటించారు.